దీపావళి కోసం క్రాకర్స్ కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న చెబుతున్నారు. సూచనలు తప్పనిసరిగా పాటించాలంటున్నారు. అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. క్రాకర్లు కాల్చే చోట నీళ్లు, ఇసుక సిద్ధంగా ఉంచుకోవాలంటున్న వెంకన్నతో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. వచ్చిందంటే చాలు నగరంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా మనకు ఎక్కువగా క్రాకర్ షాప్స్ కనిపిస్తూనే ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది ఈ క్రాకర్స్ని కాలవడానికి కూడా ఇష్టపడుతుంటారు. ఇక దివాళీ పండుగ వచ్చిందంటే చాలు ఏజ్కి సంబంధం లేకుండా క్రాకర్స్ కొనుగోలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయనే చెప్పాలి. ఇక హైదరాబాద్లో ముఖ్యంగా చూసుకుంటే అయితే దీనిపైన అసలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో, ఒకవేళ క్రాకర్ షాప్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనతో వివరించడానికి ప్రజెంట్ ఇప్పుడు ఫైర్ స్టేషన్ నుంచి డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు ఒకసారి వాళ్ళని పూర్తిగా మనం అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దివాళీ వచ్చిందంటే చాలు మనకు ఒక ఏరియా నుంచి 10-15 షాప్స్ కనిపిస్తుంటాయి. చాలా వరకు కొంతమంది ఫైర్ ఎగ్జాస్టర్స్ కూడా యూజ్ చేయరు. దాంతోపాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా షాక్ సర్క్యూట్స్ లాంటివి వస్తూ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి ఇప్పటివరకు మీరు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తారా? దీపావళి రాగానే చాలా వరకు ఈ టపాసుల దుకాణాలందరికీ అప్లై చేస్తూ ఉంటారు. అన్నీ కూడా ఆన్లైన్లో ఇష్యూ చేయడం జరుగుతుంది. 2016 నుంచి మేము లైసెన్సింగ్ విధానాన్ని అమలు పరుస్తున్నాము మా హెచ్ఓడి గైడెన్స్ ద్వారా. అప్పటి నుంచి వాళ్ళు ఆన్లైన్లో ఎవరైతే వెండర్స్ ఉంటారో ఆన్లైన్లో అప్లై చేస్తారు. అప్లై చేయగానే మా టీం వెళ్ళి ఓపెన్ ప్లేస్లోనే ఇస్తాను మేము. ఎందుకంటే సిటీ కదా, ఎక్కడ ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ ఎన్ని షాపులు పడతాయో దాన్ని బట్టి అక్కడ మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసేసి వాళ్ళ సజెషన్స్ అన్నీ బాగున్నాయి, కరెక్ట్గానే ఉన్నది, ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసినట్టయితే దాన్ని మా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు నాకు రికమెండ్ చేస్తారు. ఇమీడియట్గా నేను దాన్ని అప్రూవల్ చేసేస్తాను. ఏంటంటే కంపెనీ సంబంధించిన స్టాండర్డ్ కంపెనీ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, అది డిస్ప్లే చూపించాలి, అక్కడ బోర్డు మీద పెట్టాలి. అలాగే డూస్ డోంట్స్ పెట్టుకోవాలి. తర్వాత ప్రతి షాప్ దగ్గర 200 లీటర్స్ ఒక డ్రమ్ము పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే 2 ఫైర్ బకెట్ల డ్రై శాండ్ పెట్టుకోవాలి. అలాగే 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా పెట్టుకోవాలి. దాదాపుగా లాస్ట్ టైం గతంలో ఎవరైతే అప్లై చేస్తారో ఈ షాపులకు, టెంపరీ షాపులకు మళ్ళీ వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఎక్స్టింగ్విషర్స్ కొనుక్కుంటే ఎప్పటికి పనిచేస్తాయి అవి. ఈ షాపులు బంద్ చేసిన తర్వాత ఇళ్ళలో కానీ లేకపోతే వెహికల్లో కూడా సేఫ్టీ పరంగా పెట్టుకోవచ్చు. కరెక్ట్గా డిజిగ్నేట్ చేసినటువంటి ప్లేసులనే స్టోర్ చేసుకోవాలి విత్ పర్మిషన్తో. అండ్ ఓపెన్ ప్లేస్లో మాత్రమే వీటిని సేల్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఒకవేళ వితౌట్ పర్మిషన్స్ ఏమైనా షాప్స్ పెట్టినా కానీ ఆ తర్వాత మీరు చెప్పిన ఇప్పుడు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి ఎవరైనా పాటించకపోతే, అంటే అవి ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి వాళ్ళు? సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మేము అందరికి కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు ఒక 400-500 అప్లికేషన్లు టెంపరీ లైసెన్స్ వచ్చినాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పరంగా. ఇక్కడ మాకు ఎక్కడ కూడా ఇన్సైడ్ గోడౌన్లు వాటికి ఇటుకేం పర్మిషన్ ఇస్తలేవు. కొన్ని షాప్స్ అయితే పర్మనెంట్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోజివ్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు ఉన్నాయి. మేమైతే సేఫ్టీ లేకుండా ఎవరికి కూడా మేము పర్మిషన్లు ఇవ్వడం జరగట్లేదమ్మా. సో మీరు అన్నట్టుగా ఎవరన్నా పర్మిషన్ లేకుండా కనుక పెట్టినట్టయితే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కానీ మేము కానీ మా టీం కూడా పోయి ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్కు వాళ్ళ మీద కేసు బుక్ చేస్తారు. అవన్నీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుద్ది. తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత కూడా సేఫ్టీ మెజర్స్ పాటించకపోతే ఖచ్చితంగా వాళ్ళని క్లోజ్ చేయించేస్తాం. సో హైదరాబాద్లో చూసుకున్న వరకు అయితే చాలా వరకు మాత్రం ఈ దివాళీకి సంబంధించిన క్రాకర్ షాప్స్ ఉంటాయి కాబట్టి అది సేఫ్టీ మెజర్స్ పాటించకపోయినప్పటికీ కూడా ఓపెన్ గ్రౌండ్ ప్లేసెస్లో ఎక్కువ వరకు అయితే పర్మిషన్స్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ సేఫ్టీ మెజర్స్ పాటించకపోతే మాత్రం వాళ్ళపైన కేసెస్ కూడా నమోదవుతాయని అయితే చెప్తూ ఉన్నారు. నవీన్తో సుప్రియ, న్యూస్, హైదరాబాద్.